శ్రమ తీసుకుంటే కానీ పరిశ్రమ బాగుండదు. ముందుగా నేర్చుకున్న పిల్లలకు కాకుండా నేర్పించినటువంటి తల్లిదండ్రులకు, వారి వెనక తల్లిదండ్రులను కూడా పంపించి వాళ్ళ ఇంట్లో లేకపోతే అలానే పనిచేసుకున్నటువంటి వాళ్ళ అత్తమామలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు, నేర్చుకున్న పిల్లల యొక్క కుటుంబ సభ్యులకు అంటే అమ్మగారికి, నాన్నగారికి, తాతగారికి, అమ్మమ్మ గారికి, వాళ్ళ మేనమామలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎంతమందో వెనక శ్రమ పడితే కానీ ఈ పాప నృత్యం నేర్చుకోదు. ఇందులో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినా కూడా అందరికీ శ్రమ ఉంటుంది. నేర్చుకున్న పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఓ 10% ఓ 10% వాళ్ళకు కూడా ఆ కళ లభ్యమవుతుందన్నమాట. అదంతే. ఇక దీపారాధన ప్రారంభం చేస్తున్నారు. మేడం గారు అనుమతిచ్చారు. మరి ప్రారంభంలో ఏదో మీ నాట్య కార్యక్రమంలో మా మాట కచేరిగా నేనేదో 2 అక్షరాలు చెప్పాను. అవి కుసుమారుగా భావించాలని భావిస్తూ శ్రీనిధి మరియు అమ్మగారండి, నమస్కారం. శ్రీనిధి గారు అమ్మగారు, పద్మగారు అనుకుంటా కదా, పద్మగారికి వందనాలు. పద్మగారు, వారి కుమార్తె శ్రీనిధి గారు, వారి మిత్రులు శృతికిరణ్ గారు. ఒక్కసారి పిల్లల యొక్క మాతృమూర్తులందరూ రండి, ఏమనుకోకుండా ఈ పిల్లల మాతృమూర్తులందరూ రండి. మీ పిల్లలు కూడా వస్తారు. జ్యోతి ప్రజ్వలనం చేయండి. వెలగకుండానే వెలుగు వస్తుంది మీరు వస్తే. ఫస్ట్ పిల్లల వెనకాల తల్లులు, దాని ముందు దీపారాధన. రండి పిల్లలందరూ రండి. నిధి అక్కడ ఉండు. ఓం అగ్నిన్నపాదకుర్తిగా నక్షత్రం దేవమింద్రియం ఇదమాదాం విచక్షణం హవిరాసంజుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమావిష్ట. స్వరకళ్యాణి గారు రండి. యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరవి సంవసానః అగ్నిన్నో దేవస్సు వితే దదాతు. స్వరకళ్యాణి గారు మా కార్యక్రమాలకు గుండెగా లాంటి వారు. ముందుకు వెళ్ళండి. అంతే, వస్తుంటే అంతే బాసర నడిచి వస్తున్నట్లే ఉంటుంది. దేవేదో భగ్నం నిరజన్మ పశోగుశ్చమక్యమామః. పిల్లలందరూ ముందుకు వెళ్ళండి, కొంచెం కనిపిస్తారు కదా. పశోగుశ్చమక్యమామః జీవనంచ దిశో దిశా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వెలిగించినటువంటి యొక్క జ్యోతి దగ్గర వెలిగించని వారు మళ్ళీ ఒకసారి వెలిగించవలసిందిగా. మీరు మైనపత్తి వెలిగించండి. దీపారాధన వెలిగించినట్లే ఉంటుంది మాకు. అంతే అంతే. ధాన్యం ధనం బహుం వశపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. పద్మాచార్య మేడం గారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని వచ్చారు. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని చూసి విష్ణు దర్శనం చేసుకుని శివకళా కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. ఏం భ్రమణ, కొట్టండి అంతే. కొబ్బరికాయ కొట్టాలి. ఇంకొంచెం యాస్పననేర్యాప్రాప్తాయాశ్చ పుష్మణీ బృహత్తది ప్రసుదాస్థానముంచంకుమ్మత. కొట్టలేరని కాదు, ఆడవాళ్ళు బాగా కొడతారని అందరికీ తెలుసు. కొబ్బరికాయే కాదు, బాగా కొడతారు చక్కగా. ఈశ్వరుని అమ్మవారు పట్టుకోలేదు కంఠం, అది అందరూ నమస్కారం చేయండి.
ధాన్యం ధనం బహం వశపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు. ముందుగా పేరెంట్స్కి, గురువు గారికి, పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు, గాన సభకు అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా తెలుస్తూ నాట్య కార్యక్రమం ప్రారంభించవలసిందిగా సభాముఖంగా ప్రార్థన. గురువుగారు శ్రీమతి శృతి కిరణ్ గారు, వారి శిష్య బృందం వారు వేదిక మీద పిల్లలను చూసుకోవాలని కింద ఉన్నారు అంతే. ఓకే, వారు ఎలా అంటే అలా. తరువాత సనాతన సాంస్కృతిక కళా నీరాజనం, బంగారం లాంటి బంగారు వస్తువులన్నీ కూడా తయారు చేసేటువంటి యొక్క బ్రహ్మంగారి గోత్రం సనాతనం అని అంటారు. ఇంకా ఉన్నాయి అప్పటికీ కూడా. కాబట్టి సనాతనమైనటువంటి చాలా గొప్పది. సనాతన సారథి అనేటువంటి ప్రతి మాసము కూడా ఒక మాసపత్రిక ఉంది. అది సత్యసాయిబాబు గారు వేశారు. దానిలోంచే పవన్ కళ్యాణ్ గారు సనాతన అనేటువంటి కూడా తీసుకొని పాప అందరూ ప్రయత్నం చేస్తున్నారు. బాగుంది. ఎంత యాతనైనా సనాతనానికి మళ్ళీ వెళ్తున్నారు. చాలా సంతోషం. ఓకే, కొబ్బరికాయ కొట్టారు అందరూ. అందరూ కూడా ఒక్కసారి అటు తిరగండి వేదిక వైపు. పిల్లలందరూ చెప్పండి, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓకే, ధన్యవాదాలు.